దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఒక టాపిక్ గురించి మాట్లాడతాను. అది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక మనిషి ఒక రూపాయిని ఇలా అడిగాడంట. నీకు జీవం లేదు, ప్రాణం లేదు కదా, రూపాయి రూపాయి నువ్వేం చేస్తావు అని. అప్పుడు ఆ రూపాయి నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చిందంట. నాకు జీవం ప్రాణం రెండూ లేకపోయినా నేను చాలా చేయగలను అని. హరిశ్చంద్రుని చేత అబద్ధం ఆడిస్తాను, భార్యాభర్తల మధ్య చిచ్చు పెడతాను, తండ్రి బిడ్డల్ని విడదీస్తాను, అన్నాదమ్ముల మధ్య వైరం పెంచుతాను, ఆఖరికి ప్రాణ స్నేహితుల్ని కూడా విడదీస్తాను అని ఆ రూపాయి అందంట. ఇవన్నీ విన్న ఆ మనిషి సైలెంట్ అయిపోయాడంట. సో ఇప్పుడున్న ఈ సమాజంలో ఒక బంధం నిలబడాలన్నా విడిపోవాలన్నా డబ్బే మెయిన్ ఇంపార్టెంట్. ఒకప్పుడు ప్రేమ అభిమానమే బంధానికి పునాదిగా ఉండేది, కానీ ఇప్పుడు డబ్బే బంధానికి పునాదే అవుతుంది. ఇవన్నీ తెలిసిన మనుషులు డబ్బులకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కానీ మనుషులకి ఇవ్వడం లేదు కదా. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మరి? సో నా ఈ చిన్న అభిప్రాయం కామెంట్ చేయండి.